వేళాయే ప్రవచనమా పాల్గొనరా రండి ఓ సంగమా. పూజకు వేళాయే ప్రవచనమా పాల్గొనరా రండి ఓ సంగమా. దేవదేవుని ప్రియ బలిది మానవాళి రక్షణ బలిది. దేవదేవుని ప్రియ బలిది మానవాళి రక్షణ బలిది. పాల్గొనరారే పూజలో పావన ప్రభుని వరములు పొంద. పాల్గొనరారే ఈ పూజలో పావన ప్రభుని వరములు పొంద. పూజకు వేళాయే ప్రభుజనమా పాల్గొనరా రండి ఓ సంగమా. బలుల కన్నా మిన్నయైన బలిది. పూర్వవేద బలుల కన్నా శ్రేష్టమైన బలిది. అన్ని బలుల కన్నా మిన్నయైన బలిది. పూర్వవేద బలుల కన్నా శ్రేష్టమైన బలిది. ప్రియతనయుడు యేసుని కారుణ్య బలిది. ప్రియతనయుడు యేసుని కారుణ్య బలిది. పాప శాప దోషములన్ పరిహరించు బలిది. పాప శాప దోషములన్ పరిహరించు బలిది. పాల్గొనరారే ఈ పూజలో పావన ప్రభుని వరములు పొంద. పాల్గొనరారే ఈ పూజలో పావన ప్రభుని వరములు పొంద. పూజకు వేళాయే ప్రభుజనమా పాల్గొనరా రండి ఓ సంగమా. పూజకు వేళాయే ప్రభుజనమా పాల్గొనరా రండి ఓ సంగమా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం డాన్ బోస్కో చర్చ్, బండ్లగూడ, జాగీర్. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు పుట్టినరోజు జరుపుకుంటున్న బంధనాదం లూర్ది మేరీకి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ బంధనాదం లూర్ది మేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ దాలిబాని అగతమ్మ, ప్రసాదు, అన్నపూర్ణ మరియు కుటుంబ సభ్యులు, శోభారాణి, ఉదయశేఖర్, పూర్ణిమరాణి, ఉషారాణి, కరుణాసాగర్, రితిష, చష్మిత్, దీవెన్ రాజు, క్రిష్, రిహాన్లకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, శాంతి సమాధానము, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం మనుగొండ విచారణ వట్టి షౌరెడ్డి మరియు తెరేజా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం ఇబ్రహీంపట్నం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న హైకోర్టు అడ్వకేట్ సందీపాము రతన్ బాబు గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, దేవుని చిత్తంలో త్వరలో వివాహం జరగాలని సందీపాము, యోహాను మాస్టర్, నిర్మల, తమ్ముళ్ళు, మరదళ్ళు, అక్షా, నోవా కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ కావ్య, భరత్లకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, ఎల్లప్పుడూ దేవుని కాపుదలను దయచేసి వారి తలంపులు నెరవేరాలని, భరత్కి మంచి ఉద్యోగం దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. సంపత్ కుమార్కు సంపూర్ణ స్వస్థతను దయచేసి ఆయుర ఆరోగ్యములతో దీవించి కాపాడమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దాసరి భాస్కర్ రావు, లక్ష్మి,
వినూత్న, వసంతకుమారి, సంతోషకుమారి, రాంబాబు, ఆనంద్ కుమార్, ప్రీతం, కృప, రోహిత్, గౌతమ్, రుత్విక, రన్విత కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలిపూజలో పాల్గొందాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభు తన సేవకై గురువుగా నన్ను అభిషేకించినటువంటి రోజు ఈరోజు. గడిచిన 9 సంవత్సరాల పాటు ప్రభు నా జీవితంలో చేసినటువంటి మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. రానున్న కాలంలో కూడా ప్రభు నన్ను దీవించినట్లు, నా యొక్క తలంపులు నెరవేరినట్లు ప్రత్యేక విధముగా ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థిస్తూ ఉన్నాను. నాతో మీరందరూ కూడా ఏకమై నా కొరకు ప్రార్థించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయ పరివర్తన చెంది మారు మనస్సు పొంది ప్రభుని యొక్క వాక్యమును విశ్వసిస్తూ ఆధ్యాత్మికముగా మన యొక్క జీవితాలను ఫలవంతము చేసుకునేటువంటి తపస్కాలములో మనమున్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం, అనేక మంది వ్యక్తులు ప్రభునకు వ్యతిరేకంగా పాపము చేసినప్పుడు వారు తమ యొక్క పాపమును తెలుసుకొని పశ్చాత్తాపడి ప్రభు వైపు మరలా తిరిగి వారి యొక్క జీవితాన్ని కొనసాగించారు. పశ్చాత్తాపడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభు దీవించారు, ఆశీర్వదించారు. మరి ఈ తపస్కాలంలో మనమందరం కూడా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలను కొనసాగిస్తూ ఉన్నాం. ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఉపవాసం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనలో హృదయ పరివర్తనను కలుగొచ్చేయగలగాలి, మారు మనస్సును తీసుకుని రాగలగాలి. ఈ యొక్క దివ్య బలి పూజలు మనం అందరం కూడా యోగ్యముగా పాల్గొనుటకు మనము చేసినటువంటి పాపములన్నిటినీ కూడా జ్ఞప్తికి తెచ్చుకొని చేసినటువంటి పాపములకు పశ్చాత్తాపడుతూ ప్రభుని యొక్క క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ ప్రజల అపరాధములను మన్నింపమని ప్రార్థించుచున్నాము. నీ మంచితనముతో మాకు విముక్తిని దయచేయుము. మా బలహీనతల వలన మేము చిక్కుకొనిన పాప బంధములను త్రెంచివేయ కరుణింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. బలాఢ్యుడును వీరుడును అయిన ప్రభువు నా పక్షమున ఉన్నాడు. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు. ఎల్లెడల భయము ఆవహించి ఉన్నది. మనం ఇతని మీద అధికారులకు ఫిర్యాదు చేయుదము.
అని ఎల్లరూ గుసగుసలాడుకొనుట నేను వింటిని. నా స్నేహితులు కూడా నా పతనము కొరకు కాచుకొని ఉన్నారు. బహుశా ఇతడు మోసముకు లొంగును, అప్పుడు మనం అతనిని పట్టుకుని పగ తీర్చుకొందమని అనుకొనుచున్నారు. కానీ ప్రభు, బలాఢ్యుడవు వీరుడవైన నీవు నా పక్షమున ఉన్నావు. నన్ను హింసించు వారు ఓడిపోయి పడిపోవుదురు. విజయము సాధింపలేక శాశ్వత అవమానము తెచ్చుకొందురు. సర్వశక్తిమంతుడవైన ప్రభు, నీవు నరులను న్యాయబుద్ధితో పరిశీలింతువు, వారి హృదయమును మనస్సును పరీక్షింతువు. నేను నా వేద్యమును నీకు అప్పగించుచున్నాను. కావున నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను చూతునుగాక. ప్రభువును కీర్తించి స్తుతింపుడు. ఆయన పీడితులను దుష్టుల బారి నుండి విడిపించును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. నా ఆపదలో నేను ప్రభువుకు మొరపెట్టి తిని నా మొర ఆయన చెవిని పడెను. ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నాను. నా బలము నీవే. ప్రభు నాకు శిలా కోట. నా దేవుడు నన్ను ఆపదల నుండి రక్షించువాడు. నేను ఆయన మరుగుజొత్తును. ఆ ప్రభువు నాకు దుర్గము, డాలు, రక్షణ సాధనము, ఆశ్రయస్థానము. నేను ప్రభువుకు మొరపెట్టగా అతడు నన్ను శత్రువుల నుండి కాపాడెను. అందరూ. నా ఆపదలో నేను ప్రభువుకు మొరపెట్టి తిని నా మొర ఆయన చెవిని పడెను. ఆయన స్తుతింపదగినవాడు. మృత్యులోక తరంగములు నన్ను చుట్టుముట్టెను. అధోలోక ప్రవాహములు నన్ను భయపెట్టెను. పాతాళ పాశములు నన్ను చుట్టుకొనెను. మృత్యు బంధనములు నన్ను పెనవేసుకొనెను. అందరూ. నా ఆపదలో నేను ప్రభువుకు మొరపెట్టి తిని నా మొర ఆయన చెవిని పడెను. నా ఆపదలో నేను ప్రభువుకు మొరపెట్టి తిని నా దేవుని వేడుకొంటిని. ఆయన తన దేవాలయము నుండి నా వేడుకోలు ఆలించెను. నా మొర ఆయన చెవిని పడెను. అందరూ. నా ఆపదలో నేను ప్రభువుకు మొరపెట్టి తిని నా మొర ఆయన చెవిని పడెను. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి. ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి. ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి. జీవితాంతం యేసు బాటలో నడుచుటే పుణ్యం. ప్రభుని కోసం సాక్ష్యమిచ్చే బ్రతుకులే ధన్యం. జీవితాంతం యేసు బాటలో నడుచుటే పుణ్యం. ప్రభుని కోసం సాక్ష్యమిచ్చే బ్రతుకులే ధన్యం. ప్రభుని కోసం సాక్ష్యమిచ్చే బ్రతుకులే ధన్యం. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఆ కాలములో యూదులు మరలా యేసును రాళ్లతో కొట్టుటకు రాళ్లను తీసుకునిరి. యేసు వారిని, తండ్రి యొద్ద నుండి మీకు అనేక సత్కార్యములు చూపితిని. వానిలో దేని కారణముగా నన్ను రాళ్లతో కొట్టుచున్నారు అని అడిగెను. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండియు దేవుడనని అనుచున్నావు.
కావున దేవదూషణము చేసినందులకు నిన్ను రాళ్లతో కొట్టుచున్నాము, కానీ సత్కార్యము చేసినందుకు కాదు అని వారు అనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దైవములని నేను చెప్పి తిని అని మీ ధర్మశాస్త్రమున వ్రాయబడి ఉండలేదా? దేవుని వాక్కు ఎవరి వద్దకు వచ్చెనో వారే దైవములని చెప్పిన లేఖనము నిరర్ధకము కానేరదు కదా. అట్లయినా తండ్రి నన్ను ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపెను. అట్టి నేను దేవుని కుమారుడనని చెప్పినందున దేవదూషణము పలుకుచున్నానని నిందారోపణ చేయుచున్నారా? నేను తండ్రి పనులను చేయని ఎడల మీరు నన్ను నమ్మవద్దు, కానీ నేను వానిని నెరవేర్చుచున్న ఎడల మీరు నన్ను నమ్మకపోయినను నా క్రియలనైనను నమ్ముడు. తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహింతురు. వారు మరలా యేసును పట్టుకొనుటకు ప్రయత్నించిరి, కానీ ఆయన వారి చేతులలో పడక తప్పుకొని పోయెను. యోహాను మొదట బప్తిస్మమునిచ్చిన యోర్దాను ఆవలి తీరమునకు యేసు మరలా వెళ్ళి అచ్చటనే ఉండెను. అనేకులు ఆయన యొద్దకు వచ్చిరి. యోహాను అద్భుత చిహ్నములు ఏమీ చేయలేదు, కానీ ఈ మనుష్యుని గురించి అతడు చెప్పినది అంతయు యథార్థము అని వారు పలికిరి. అక్కడ అనేకులు ఆయనను విశ్వసించిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం నుంచి, ధర్మార్థము హింసితులు ధన్యులు, దేవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించిరి. పరలోకమున మీకు గొప్ప బహుమానము కలదు. క్రీస్తు ప్రభువు తను ఎన్నుకున్నటువంటి శిష్యులు అనుభవించబోయేటువంటి కష్టములను, శ్రమలను ముందుగానే వాళ్ళకు తెలియచేశారు. అంతేకాదు, పాత నిబంధన గ్రంథములో ప్రభు ఎన్నుకున్నటువంటి ప్రవక్తలు సైతము ఎన్నో శ్రమలను, బాధలను వాళ్ళు అనుభవించారు. ఈనాడు మనం చదివినటువంటి మొదటి పట్టణము ఇర్మియా గ్రంథం నుంచి తీసుకొనబడింది. దేవుడు ఇర్మియాను ఎన్నుకున్నాడు. మనం చూస్తూ ఉన్నాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో, నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని, నీవు పుట్టక మునుపే నిన్ను పవిత్రపరచితిని, నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. దేవుడు ఇర్మియాను ఎన్నుకొని, ఇదిగో నీవు పుట్టక ముందే నేను నిన్ను ఎన్నుకున్నాను అని చెప్పినప్పుడు ఇర్మియా ప్రవక్త ఒక మాట చెప్తాడు. ప్రభువా, నేను బాలుడను, నాకు సరిగ్గా మాట్లాడటం రాదు అని ఇర్మియా ప్రవక్త ప్రభునితో చెప్తారు. అప్పుడు ప్రభు అంటారు, నీవు బాలుడని చెప్పవలదు, నేను పంపు వారందరి యొద్దకును నీవు వెళ్ళవలెను, నేను చెప్పమని నా సంగతులనెల్లా వారికి చెప్పవలేను. నేను బాలుడను అని నువ్వు చెప్పొద్దు, నేను పంపిన వారి వద్దకు నువ్వు వెళ్ళాలి, నేను చెప్పమనేటువంటి విషయాలన్నీ కూడా వారికి చెప్పాలి అని ప్రభువు ఇర్మియా ప్రవక్తతో చెప్పారు. ఈ విధంగా క్రీస్తునాథుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా ప్రవక్త దేవుని యొక్క పిలుపును పొందుకొని దేవుని యొక్క వాక్యమును అనేక మందికి, అనేక జాతులకు ఆయన బోధించారు. ఈ మంచి పని చేయటం వలన, దేవుని యొక్క వాక్యమును బోధించటం వలన ఇర్మియా ప్రవక్త అనేకమైనటువంటి బాధలను, శ్రమలను అనుభవించారు. దేవుని యొక్క వాక్యాన్ని బోధించటం వలన ఆయన తన జీవితంలో ఎన్నో శ్రమలు, బాధలు అనుభవించారు. ఈనాడు మనం చదివినటువంటి మొదటి పట్టణంలో చూస్తూ ఉన్నాం.
ఇర్మియా ప్రవక్త అంటూ ఉన్నాడు, నా స్నేహితులు కూడా నా పతనము కొరకు కాచుకొని ఉన్నారు. నా స్నేహితులు కూడా నా యొక్క పతనము కొరకు కాచుకొని ఉన్నారని ఇర్మియా ప్రవక్త చెప్తూ ఉన్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇర్మియా ప్రవక్తని ఎన్నుకున్నాడు, అనేక మంది వద్దకు పంపించాడు. ఇర్మియా ప్రవక్త ప్రభువుకు విధేయించి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు, బాధలు అనుభవిస్తూ ఉన్నాడు. మరీ ముఖ్యంగా చూడండి, ఆయన యొక్క స్నేహితులు కూడా ఆయన యొక్క పతనాన్ని కోరుకుంటూ ఉన్నారు. మనం ప్రేమించినటువంటి వ్యక్తులు మనలను మోసం చేస్తే చాలా బాధ కలుగుతుంది. వాళ్ళు కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు. మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం, సొంత అన్నదమ్ములే యోసేపును చంపాలనుకున్నారు, అసూయతో ఉన్నారు. ఇక్కడ ఇర్మియా జీవితంలో తన స్నేహితులు తన యొక్క నష్టాన్ని, తన స్నేహితులు తన యొక్క పతనాన్ని కోరుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము నూతన నిబంధన గ్రంథములో క్రీస్తు ప్రభుని జీవితంలో మనం చూస్తే, క్రీస్తు ప్రభు 12 మంది అపోస్తలులను ఎన్నుకున్నారు. ఆ 12 మందిని ఎంతో ప్రేమించారు, ఎన్నో సత్యాలను వారికి తెలియచేశారు. అయితే ఆ 12 మందిలో క్రీస్తు ప్రభును పట్టించినటువంటి యూదా ఇస్కారియోతు మోసము చేశాడు. క్రీస్తు ప్రభువును మోసము చేసి ఆ యొక్క మతాధికారులకు అప్పగించాడు. గమనించినట్లయితే క్రీస్తు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో పలికినట్లు, నా నిమిత్తము ప్రజలు మిమ్ము హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు అన్నటువంటి మాట క్రీస్తు ప్రభుని జీవితంలో నెరవేరింది, ఇర్మియా ప్రవక్త జీవితంలో కూడా నెరవేరింది. క్రీస్తు ప్రభువు సువార్తను బోధిస్తూ ఉన్నారు, మంచి చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా అనేక మంది ఆయనను చంపాలని, రాళ్లతో కొట్టి ఆయన హింసించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈనాడు మనం చదివినటువంటి సువిశేష పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. వారు అంటూ ఉన్నారు, నీవు దైవ దూషణం చేస్తూ ఉన్నావు, నీవు దేవునితో సమానంగా నీవు చూసుకుంటూ ఉన్నావు అని ఈ మతాధికారులు క్రీస్తు ప్రభునితో చెప్తూ ఉన్నారు. గమనించినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఒక సంఘటన ఉంది. 38 సంవత్సరములుగా వ్యాధిగ్రస్తుడై ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు, కోనేటి వద్ద. క్రీస్తు ప్రభువు ఆ వ్యక్తిని స్వస్థత పరిచాడు. ఆ వ్యక్తిని స్వస్థత పరిచిన తర్వాత క్రీస్తు ప్రభువు ఒక మాట చెప్తూ ఉన్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనంలో, నా తండ్రి ఇప్పటికినీ పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నాను అని చెప్పెను. ఇది వినిన యూదులు ఆయనను చంపుటకు ఇంకను ఎక్కువగా ప్రయత్నించిరి. ఏలైనా ఆయన విశ్రాంతి దినమున ఆ విశ్రాంతి నియమమును మీరుటయే కాక దేవుడు తన తండ్రి అని చెప్పుచు తన్ను దేవునికి సమానము చేసుకునిచున్నాడని వారు భావించారు. ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు, సత్యమును బోధిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా యూదులు, మతాధికారులు క్రీస్తు ప్రభును చంపాలనుకుంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో పలికినట్లు, క్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని బోధించినప్పుడు, ఆయన యొక్క విలువలను మన జీవితంలో జీవించినప్పుడు తప్పకుండా ఎన్నో అడ్డంకులు, ఎన్నో శ్రమలు, బాధలు వస్తాయి. అయినప్పటికీ కూడా ప్రభుని యందు విశ్వాసం ఉంచి మనం ముందుకు సాగినప్పుడు ప్రభు చెప్పినట్లు మనము ఆ ధన్యతను పొందుకుంటాం. అయితే చాలాసార్లు మనము శ్రమలను, బాధలను చూసినప్పుడు భయపడుతూ ఉంటాం. సత్యమును పలకటానికి, నిజాన్ని చెప్పటానికి మనము వెనుకంజ వేస్తూ ఉంటాం. ప్రభుని యొక్క విలువలను
ఇతరులకు చూయించటానికి, ప్రభు యొక్క విలువలను మన జీవితంలో జీవించటానికి మనము వెనుకంజ వేస్తూ ఉంటాం. కానీ నాడు ఇర్మియా ప్రవక్త దేవుని యొక్క పిలుపును పొందుకున్నాడు, దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు. చివరికి తన యొక్క స్నేహితుల నుంచి కూడా ఆయన శ్రమలను పొందినప్పటికీ కూడా ఆయన వెనుకంజ వేయకుండా ముందుకు సాగాడు. క్రీస్తు ప్రభు కూడా యూదులు తమను చంపాలనుకున్నప్పుడు ఆయన నిరుత్సాహపడలేదు, వెనుకంజ వేయలేదు. కానీ తన యొక్క కార్యమును ఆయన పరిపూర్తి చేసుకోవటానికి ముందుకు సాగారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో శ్రమలు బాధలకు భయపడకుండా ఆ సిలువను అంటిపెట్టుకొని క్రీస్తు ప్రభు చెప్పినట్లు ప్రతిరోజు మనల్ని మనము త్యజించుకొని ఆ శ్రమలను బాధల జీవితాలను మనము ఆలింగనము చేసుకునేటువంటి కృపను దయచేయమని ప్రభుని ప్రార్థించుదాం. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శిశ్రవ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ప్రార్థించుదము. దయామయుడమైన ఓ సర్వేశ్వర, నీ పీఠము వద్ద నిలిచి నీకు యోగ్యమైన సేవలు అందించు భాగ్యమును మాకు దయచేయుము. ఈ బలి అర్పణలో సదా పాల్గొనుచు మేము నిత్య రక్షణమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన నీ కుమారుని రక్షణాత్మకమైన శ్రమలు మరణము ద్వారా ఈ లోకమంతయు మహోన్నతమైన నీ అనంత శక్తిని వెల్లడించు భాగ్యమునకు నోచుకున్నది. ఏలైనా అద్భుతమైన శిలువ మహత్యము ద్వారా ప్రపంచముపై నీవు విధించిన తీర్పును, సిలువ వేయబడిన క్రీస్తు అధికారమును విదితము చేయబడినది. కావున సర్వేశ్వర, సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము మిక్కిలి ఆనందముతో మీకు కృతజ్ఞతలు తెలుపుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి
శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు పరిశుద్ధ మరీమాతతోనూ, వారి భర్తయగు పునీత జోజెప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన సకల పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన అన్నము మాకు నీటిగా అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వగా కీళ్ళ నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయ అనుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చున్నాను, నా శాంతిని మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించుట ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించుట ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించుట ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు, ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించకు నేను పాత్రుని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. విందునకు ప్రియమారరారండి, ప్రభు యేసు విందునకు. ప్రభు దేహమే ఆహారము, ప్రభు రుధిరమే మన పానం. ప్రభు దేహమే ఆహారము, ప్రభు రుధిరమే మన పానం. ప్రియమారరారండి, ప్రభు యేసు విందునకు. మానవాళిని రక్షింప మన పాపము మోసారే, సిలువ మోపున ధరించి చిందించెను రక్తమును. మానవాళిని రక్షింప మన పాపము మోసారే, సిలువ మోపున ధరించి చిందించెను రక్తమును. మదిని తన రుధిరముతో కడుగెను కల్వరిలో. మదిని తన రుధిరముతో కడుగెను కల్వరిలో. ప్రియమారరారండి, ప్రభు యేసు విందునకు. ప్రియమారరారండి, ప్రభు యేసు విందునకు. ప్రభు దేహమే ఆహారము, ప్రభు రుధిరమే మన పానం. ప్రభు దేహమే ఆహారము, ప్రభు రుధిరమే మన పానం. ప్రియమారరారండి, ప్రభు యేసు విందునకు. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మాకు నిత్య రక్షణదాయకమైన ఈ దివ్యబలి ఫలములు మాకు భద్రతనొసుగునుగాక.
పవిత్రమైన ఈ బలి సకల కీడుల నుండి మమ్ము సంరక్షించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నొందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలందరను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఈ దివ్యబలి పూజలో నా కోసం ప్రార్థన చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. దేవుని ఆశీర్వాదము. చేసిన మేలులని మరి మరి తలచిదను, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. నీవు చేసిన మేలులని మరి మరి తలచిదను, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము. నీవు చేసిన మేలులని మరి మరి తలచెదను, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. ఆత్మతో నన్ను అభిషేకించి యాజక భాగ్యం ఒసగావు. ఆత్మతో నన్ను అభిషేకించి యాజక భాగ్యం ఒసగావు. నీ ప్రజల సేవలు స్థిరపరిచి నీ కృపతో బలపరచావు. నీ ప్రజల సేవలు స్థిరపరచి నీ కృపతో బలపరచావు. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము. నీవు చేసిన మేలులని మరి మరి తలచెదను, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను.